పని చేసే మనసు ఎవరికి ఉంటుంది? హెచ్చించుకునే వాడికి ఉండదండి. తన్ను తాను హెచ్చించుకున్నాడు అనుకోండి, పని చేయించుకుంటాడు తప్ప పని ఎవరికే చేయడు. మరి దేవుడు కోణం ఏంటి? దేవుని దృష్టిలో ఏంటి? తన్ను తాను హెచ్చించుకునేవాడు దేవునికి పనికిరాడు. మరి ఏం చేయాలి? తన్ను తాను తగ్గించుకొని దేవుడిని హెచ్చించేవాడు దేవునికి పనికొచ్చేవాడు. అంటే ఇప్పుడు దేవుడు మన నుంచి కూడా ఏం కోరుకుంటాడండి? నేను గొప్పవాడిని, మా నాన్న గొప్పవాడు, మా తాత గొప్పవాడు, మా ముత్తాత గొప్పవాడు అని చెప్పుకునేవాడు కాదు. ఆ జీవము గల దేవుడు గొప్పవాడు అని చెప్పుకునేవాడు దేవుడికి కావాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. రోజు మన సంఘములో, ఆయన సంఘముగా ఉన్న మనం కూడా, మనం అందరము, ప్రతి ఒక్కరము ప్రతి నిత్యము దేవునిని ఏమని స్తుతించాలి? మనందరికంటే దేవుడే గొప్పవాడు అని చెప్పాలి. నేనే పాటి వాడినండి, నేనే పాటి వాడిని అన్నాను. నా జీవంగానికి ఇప్పుడు పోతే నేనే పాటి వాడిని అన్నాను. అంతేనా? కోట్లున్న మనల్ని కాపాడలేవు కదా, కోటి మంది ఉన్న మనల్ని కాపాడలేరు. మరి నేను